ఆంధ్రప్రదేశ్లో మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. వైకాపా హయాంలో రాష్ట్రంలో జూనియర్ కళాశాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. భానుప్రకాష్ గారి కాన్స్టిట్యున్సీ లో కానివ్వండి, కాన్స్టిట్యున్సీ లో కానివ్వండి, మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలా మంది ఇబ్బంది పడే విషయం వాస్తవ అధ్యక్ష. అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలు ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము. ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి. ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి, కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరుతుంది అధ్యక్ష. ఇదేంటంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి. ఇది సింపుల్గా ఒక జియో ఇష్యూ చేసి నేను చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష. కొన్నేమో బట్టి షర్టింగ్ చేయగలుగుతాం అంటారు, కొంతమంది వేరే చేయగలుగుతాం అంటారు. అదేవిధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చింది, అంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. రెండో అంశం కూడా అధ్యక్ష, మేమందరం మంత్రులందరూ కూడా మేము అనుకుంటూ ఉంటాం, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు పెద్ద చెక్ పోస్ట్గా తయారైపోయారు. ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి, ఆర్థికంగా ఇంకా రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం ఏ ప్రైస్తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో, ఒక కంపిటేటివ్ బిడ్డింగ్లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి, ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి దానిపైన మనందరం కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడున్న 3 నియోజకవర్గాలకు సంబంధించి కాదు, సుమారుగా 50 నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు. నేను చూసా ప్రొద్దుటూరులో ఉన్నారు, ధర్మవరంలో చూశాను. సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపిటేటివ్నెస్, రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్, సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను. అంటే ఇది